హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మళ్ళీ ఒక సింపుల్ అండ్ ఈజీ రెసిపీతో వచ్చేసానండి. అదే చికెన్ కర్రీ. ఇదైతే చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. 10 నిమిషాల్లో అయిపోతుంది. ఇంటికి ఫ్రెండ్స్, గెస్ట్లు ఎవరైనా వస్తున్నారా, చికెనే చేయాలి కానీ కొంచెం బాగుండాలి అండ్ గ్రేవీ కూడా ఎక్కువగా ఉండాలా, అయితే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. నిజంగా చాలా అంటే చాలా యమ్మీగా ఉంది. ఈ రెసిపీ కోసం సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటే ఈజీగా ఇంట్లో ఉండే వాటితోటే చేసుకోవచ్చండి. చికెన్లో హై క్వాలిటీ ప్రోటీన్ ఉంటుంది. ఇది మజిల్స్ గ్రోత్కి అండ్ రిపేర్ చేయడానికి మంచిగా హెల్ప్ చేస్తుంది. అలాగే చికెన్లో విటమిన్స్, మినరల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. మన డైలీ డైట్లో ప్రోటీన్ ఇంటేక్ పెంచుకోవడానికి చికెన్ ఒక మంచి యూస్ఫుల్ ఫుడ్ ఆప్షన్. చికెను ఎప్పట్లా కాకుండా కొంచెం వెరైటీగా తినాలన్నా, గ్రేవీ మంచిగా రావాలన్నా, లేకపోతే రిలేటివ్స్, ఫ్రెండ్స్, గెస్ట్లు ఎవరైనా వచ్చినప్పుడు గ్రేవీ ఎక్కువగా ఉండి మంచిగా ఉండాలనుకున్నా ఈ రెసిపీని ట్రై ఈ చికెన్ కర్రీ రెసిపీ చూస్తుంటే పెద్ద ప్రాసెస్ ఏమో అని అనిపించవచ్చు. బట్ నిజంగా చెప్తున్నాను, అంత ప్రాసెస్ ఏముండదు. 10 నిమిషాల్లో అయిపోతుంది. ముందు చికెన్ని ఫ్రెష్గా క్లీన్ చేసి పక్కకు పెట్టుకోండి. అందులో ఉప్పు, కారం, పసుపు, నిమ్మరసం, అందులో పెరుగు కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ అన్నా హాఫ్ అన్ అవర్ అన్నా పెట్టుకోండి. ఈ గ్యాప్లో ఆనియన్స్ని, టమాటోస్ని మంచిగా చాప్ చేసి పక్కకు పెట్టుకోండి. ఒకవేళ మీ దగ్గర అంత టైం లేదు అని అనుకుంటే కూడా మీరు ఇవి కట్ చేసి కొన్ని ఇంగ్రీడియంట్స్ని మనం మిక్సీకి పట్టుకున్నాము. ఆ మిక్సీకి పట్టుకొని ఇవి కట్ చేసేలోపు మీరు మ్యాగ్నేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పుదీనా, కొత్తిమీర, ధనియాలు, కొబ్బరి పొడి, ఒక హాఫ్ వరకు ఆనియన్ని తీసుకోండి చిన్నది. అందులోనే లవంగ, చెక్క, ఇలాచి, బాదం, వెల్లుల్లిపాయలు. ఒకవేళ మీకు వెల్లుల్లిపాయలు ఇష్టం లేకపోతే డైరెక్ట్ అల్లం పేస్ట్ కూడా వేసుకోవచ్చు. అన్నీ వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోండి. అందులో కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని అందులో మీకు తగినంత ఆయిల్ పోసుకొని, ఇందులో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఈ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ కూడా మంచిగా కుక్ అయిన తర్వాత కరివేపాకు, మనము కలిపి పెట్టుకున్నాం కదా చికెన్, అది కూడా ఇందులో యాడ్ చేసుకోండి. చికెన్ లో ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఈ పేస్ట్ని కూడా అందులో వేసి పచ్చివాసన పోయేదాకా ఉడికించుకోండి. అందులో తగినంత వాటర్ పోసుకొని అది కూడా మంచిగా కుక్ చేసుకోండి. లాస్ట్లో జీరా పౌడర్, చికెన్ మసాలా, కొత్తిమీర వేసుకుంటే మన యమ్మీ రైస్, చపాతి, బగారా దీంతో తిన్న చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ. వచ్చిన గెస్ట్కి పెట్టండి, పర్ఫెక్ట్గా ఉంటుంది.